నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్ శ్రీమతి మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మాధవి గారు. లోన్స్ అనేవి అందరికీ ఉన్నాయండి. అది మొబైల్కి తీసుకునేటటువంటి లోన్ నుంచి ఇంటికి తీసుకునేటటువంటి లోన్ దాకా, ఇంకేమైనా పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, రకరకాల పర్సనల్ ఇంటికి సంబంధించి కానీ ఇట్లా కదా తీసుకుంటాం, ప్లాన్ చేస్తాము. డెఫినెట్గా సొసైటీ ప్రెషర్తో కూడా కొన్ని లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ హౌసింగ్ లోన్కి వెళ్తున్నారు అని అంటే సొసైటీ ప్రెషర్ ఎంతో కొంత దాని మీద ఉంటుంది కదా. ఏంటి మీరు ఇంకా సొంత ఇల్లు తీసుకోలేదా అని మొదలు పెడతారు. ఎవడి సిచ్యువేషన్స్ వాడివి, ఎవడి ప్లానింగ్స్ వాడివి. అందరికీ ఉంటుందిగా సొంత ఇంట్లో ఉండాలని. బట్ దెన్ ఈ ప్రెషర్ని తీలేం మనం, దాని నుంచి మనం బయటికి రాలేం, సంఘజీవులం కాబట్టి. రైట్. అయితే ప్లాన్ చేసేసామండి. మేము ప్లాన్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. చాలా కష్టతరంగా అవుతోంది. మంత్ అయ్యేసరికి ఎప్పుడెప్పుడు ఎలా వెళ్తుందోనని చాలా టెన్షన్గా ఉంది మాకు. ఎలా లోన్స్లో నుంచి బయటపడాలి అలా అని చెప్పి అమ్మేయటాలు లాంటివి కూడా చేయరు చాలా మంది కదా. ఎట్లా బయటపడాలండి ఈ లోన్స్ అనే అతిపెద్ద భూతం ఇది నిజంగా. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లోన్స్ అనేవి యాక్చువల్లీ చూడండి, అది స్వవిషయం, ఎవరి స్వవిషయం వాళ్ళది. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ జెన్యున్ కాజెస్, ఇన్జెన్యున్ కాజెస్, వాట్ ఎవర్ రీజన్ ఇట్ మైట్ బి, పొరపాటునో లేకపోతే కావాల్సుకోనో తెలియకో తీరుస్తామని, తీర్చలేమని, తీర్చగలమని రకరకాల ఒకసారి ప్లాన్స్ కూడా దెబ్బతిని అనుకోకుండా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండర్స్టాండబుల్. కాకపోతే ఏంటంటే ది బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానివ్వండి, లేకపోతే ది వెల్త్ మాస్టర్స్ ఇన్ ద వరల్డ్ కానివ్వండి, జనరల్గా వాళ్ళు ఏమంటారంటే ఇన్ జనరల్ మీరు ఎప్పుడు కూడా లోన్స్కి వెళ్ళేటప్పుడు, హౌసింగ్ లోన్ మీరు అన్నట్టు ఎగ్జాంపుల్, ఆ హౌసింగ్ లోన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అది దట్ హ్యాస్ టు బి ద లాస్ట్ ప్రయారిటీ అని అంటారు. లాస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఎందుకంటే హౌసింగ్ లోన్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ పెడితే అది బోత్ అన్నట్టు. డెఫినెట్లీ ఓ పటాన్ వదలదు. 50 లక్షలు మనం లోన్ పెడితే ₹1 కోటి కడతాం మనం. నిజంగా ఆ వడ్డీలు ప్లస్ ఇంకా సంవత్సరాలు, 20 సంవత్సరాలు మినిమం నంబర్ ఆఫ్ ఇయర్స్. నంబర్ ఆఫ్ ఇయర్స్ లో ఆ తర్వాత మనిషి ఆయుకాలం తీరుతుందో ఆయుకాలం తీరదో నారాయణుడు తెలియాలి. సో కాబట్టి అది ఎప్పుడు కూడా పార్కెట్ ది ఎండ్ అని చెప్పేసి ది బెస్ట్ వెల్త్ మాస్టర్స్ ఎప్పుడు కూడా వరల్డ్ లో అంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీ జెన్యున్ రీజన్స్కి మీరు తీసుకొని ఉండొచ్చు, చాలా సంతోషం. మీ ప్లానింగ్స్కి చాలా బ్యూటిఫుల్ ప్లానింగ్స్ అని, చాలా పర్ఫెక్ట్ అని చెప్పి మేము నమ్ముతాం. బట్ ఇక్కడ ఏంటంటే అనుకోకుండా లోన్ ఉచ్చులో కనుక చిక్కుకున్న వాళ్ళైతే కనుక అటువంటప్పుడు ఏం చేస్తారు అంటే, చూడండి, ఒక స్విచ్ వర్డ్ చెప్తాను, ఒక మంత్రం కూడా చెప్తాను. ఈ రెండో చెప్పుకోండి, చాలా బ్యూటిఫుల్గా మీరు బయటికి రావడం అనేది ఉంటుంది. బట్ బ్యూటిఫుల్గా బయటికి రావడం ఉంటుంది కదా అని చెప్పేసి సీలింగ్కి ఏదో కన్నం పడిపోయి డబ్బులు లోపలికి వెళ్తాయని మాత్రం అనుకోవద్దు. వితౌట్ హార్డ్ వర్క్ నథింగ్ ఇస్ పాసిబుల్. సెకండ్, మన ఎంప్లాయ్మెంట్ లో మనం ఇంకా ఎక్కువ చక్కగా ప్రూవ్ చేసుకుని, లేకపోతే ఇంకా ఇంక్రిమెంట్స్ రావడమో, బిజినెస్ లో ఉన్న వాళ్ళు బిజినెస్ ఇంకా కొంచెం కష్టపడి అలాంటివి చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ ఇలేట్ మ్యాజిక్ నౌ అని లాస్ట్ టైం మనం ఒకసారి చెప్పుకున్నాం. ఈ స్విచ్ వర్డ్ తో పాటుగా క్యాన్సిల్, ఇది వరకు వినని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రాసుకోండి, క్యాన్సిల్ ఇలేట్ మ్యాజిక్ నౌ. ఆ స్విచ్ వర్డ్ ని రోజు మార్నింగ్ 11 నుంచి 21 సార్లు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేవగానే, తర్వాత మళ్ళీ నైట్ టైం పడుకునే ముందు 11 టైమ్స్ నుంచి 21 టైమ్స్ ఆ లోన్ నే తలుచుకుంటూ చెప్పుకోండి. అంటే ఆ లోన్ ఇంకా తీరలేదు భగవంతుడా అని అనకండి, తీరిపోయింది, చాలా సంతోషం, తీరిపోయింది, మాకు మార్గాలు దొరికే, ఈ మంత్ నేను ఒక 5,000 ఎక్స్ట్రా కట్టగలిగాను, ఈ మంత్ నేను ఒక 10,000 ఎక్స్ట్రా కట్టగలిగాను. ఇంకొక చిన్న చిట్కా చెప్తాను. ఎప్పుడు కూడా మీరు అలా కట్టుకునేటప్పుడు, ఎక్స్ట్రా కట్టుకునేటప్పుడు, ఈ మంత్ 5,000 కట్టారు, నెక్స్ట్ మంత్ మీరు ఎక్స్ట్రా కనుక చేయలేకపోతున్నారు, బట్ కొంచెం ఎక్స్ట్రా చేయగలరు, ట్రై అండ్ ఇంక్రీజ్ ఇట్ టు 6,000. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ కట్టుకుంటూ వెళ్ళిపోతారు, కానీ దాన్ని ఎప్పుడు డిక్రీజ్ చేయొద్దు చేసుకునేటప్పుడు. లేదు ఆ ఉన్న మొత్తాన్ని అంతవరకు కట్టేస్తాము అనుకుంటే అంతవరకు కట్టేసుకోండి, సింపుల్, ఇంకే పడదా లేదు.
ఆ క్యాన్సిల్ రిలేట్ మ్యాజిక్ నవ్ అని చెప్పుకోవడము. తర్వాత లేదంటే మాకు స్విచ్ వర్డ్ కాదు, మేము చక్కగా మంత్రమే చెప్పుకుంటాము, చాలా సంతోషం అని అనుకుంటే ఓం రుణముక్తేశ్వరాయ నమః, వావ్, ఓం రుణముక్తేశ్వరాయ నమః అనుకోండి. ఈశ్వరాభిషేకం చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడాను గుడికి వెళ్తూ ఉండండి. సోమవారం కానీ శుక్రవారాలు కానివ్వండి శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి శివుడికి చక్కగా మనమే అభిషేకం చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది కదా, చాలా చక్కగా మీరు అక్కడ చేసుకోండి. కానీ చేసుకునేటప్పుడు పక్క వాళ్ళని తిడుతూను, ఆ చెంబులతో ఇంకా కొట్టేసుకుంటూనో, లేకపోతే వాళ్ళని ఒక మాట అండము, చీచు చాలు అండము, అలాంటివి ఏం చేయొద్దు. టెంపుల్ అట్మాస్ఫియర్ పాడు చేయొద్దు. ఇంకా బెస్ట్, మీరు చెంబులు కనుక ఇంటి నుంచి తీసుకెళ్ళగలిగితే ఇంకా సంతోషం. రాగి చెంబు తీసుకోండి, గుడి దగ్గర ఉన్న ఆ వాటర్ ట్యాప్స్ లో చక్కగా నీరు పట్టుకోండి, ఈశ్వరుడికి చక్కగా అభిషేకం చేసుకోండి. నైవేద్యం పెట్టాలా ఇవన్నీ వద్దు, మీరు పెట్టదలుచుకుంటే పెట్టుకోండి. ఆనందం, చాలా సంతోషం. బెల్ల ముక్కైనా పెట్టండి. పెట్టేసి గుళ్ళోనే చేయాలని లేదు, ఈ మంత్రాన్ని మీరు ఇంట్లో అయినా మీరు పూజా సమయంలో చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయమంటారండి? చేసుకోండి 11 times మినిమం, 108 times మాక్సిమం పర్ డే. మీ లోన్లు తీరిపోయే వరకు చేసుకోండి. ఓం రుణముక్తేశ్వరాయ నమః, రుణాల నుంచి విముక్తి కలిగించు స్వామి. అంతే. రైట్, చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు, ఆనందంగా చేసుకోవచ్చు. చాలా చక్కగా బ్యూటిఫుల్ గా అయిపోతుంది ఆ మంత్రము. చాలా చక్కగా చేసుకోండి. మీకు మార్గాలు కనబడతాయి, మీకు ఐడియాస్ వస్తాయి. ఈసారి ఏం చేయాలి, ఏ లోన్ ఏది ముందు, మనం దీని గురించి బయటపడటం ఎలా, ఆ కనీసం మీ ఫ్యామిలీతో మీరు బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నా సరే చాలా చక్కగా మీరు చేసుకుని అందులో నుంచి బయటికి రావడానికి పూర్తి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఇందాక చెప్పిన పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. అంటే చాలా మంది మాట్లాడటం అయితే జరుగుతుంది, స్విచ్ వర్డ్స్ ఏమైనా సనాతన ధర్మంలో ఉన్నాయా, లేకపోతే అందులో ఉన్నాయా, ఇందులో ఉన్నాయా, వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అని. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎవరు చెప్పినా ఒక పాత దొరుకుతుందని చెప్తారే తప్ప, ఇక్కడి నుంచి చిల్లు పడిపోయి ఇక్కడి నుంచి డబ్బులు దొరుకుతాయో పడిపోతాయనో, లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుందనో, ఏవో మూటలు దొరుకుతాయనో ఎవ్వరూ చెప్పరు. రైట్, ఒక పాత్ డెఫినెట్ గా మనల్ని లీడ్ చేయడానికి, మనల్ని ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక పాత్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ మంత్రాల ద్వారా అవ్వచ్చు, స్విచ్ వర్డ్స్ ద్వారా అవ్వచ్చు, సంఖ్యాశాస్త్రం ద్వారా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నమ్మిన వాడికి నమ్మినంత మహాదేవ. ఖచ్చితంగా నమ్మి చేసుకోండి, రుణ విముక్తులైపోండి. మళ్ళీ కొత్త రుణాలు తీసుకోవద్దు. తీసుకున్న ప్లాన్డ్ గా ఒకటి తర్వాత ఒకటండి, 1 step at a time. అలా ఆ మంత్రం యొక్క ఎఫెక్ట్ కూడా మనమే డ్రైన్ చేస్తాం. రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇద్దరు కలిసి డెఫినెట్ గా చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మార్పు రావాలి. లోన్స్ బెడదలో నుంచి అందరూ బయటపడి ప్రశాంతవంతమైన జీవితం, ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది అలా ఉండాలని చాలా చక్కగా రోజులు వచ్చేయాలి, పాత రోజులు వచ్చేయాలి. కంపారిజన్ అనేది లేకపోతే ఖచ్చితంగా రోజులు వస్తాయి కదా. వాడికి కారు ఉంది, నాకు లేదు, ఇంకేమన్నా అయిపోయింది, అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఎప్పటికి మారుతుంది, మార్పిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే.